for us. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానంలో అమలులో భాగంగా తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో శిక్షా వారాన్ని శుక్రవారం నిర్వహించి నైపుణ్య విద్యా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు వృత్తి విద్యా విభాగంలో లెర్నెట్ సంస్థ ద్వారా నియమితులైన డి నారాయణమూర్తి ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్ ప్రదర్శనలపై అవగాహన కలిగించారు. అలాగే యువశక్తి సంస్థకు చెందిన బోధకులు బి వరప్రసాద్ కూడా పాల్గొని సంబంధిత అంశాలపై వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కందుకూరి పద్మావతి మాట్లాడుతూ ఈ స్కిల్ ఎడ్యుకేషన్ వల్ల విద్యార్థులు ఉన్నత అభివృద్ధిని సాధించగలరన్నారు. ఇట్లా రాది మీ చేతిలో పట్టుకుని అది కనపడ కంప్యూటర్ వాళ్ళు దొరికింది. శిక్షా సప్తాహ్లో 6వ రోజు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం గురించి జడ్పీ హై స్కూల్ బాయ్స్ స్కూల్లో పిల్లలు తయారు చేసినటువంటి ఈ ఉపకరణాలన్నింటినీ టెక్నాలజీ ద్వారా మనం ఏ రకంగా అయితే విద్యా బోధన నూతన విద్యా విధానంలో విద్యార్థులకి ఇంకా ఏ విధంగా విద్యను నేర్పించవచ్చో ఇక్కడ ఈ ఉపకరణాలన్నీ ఉపయోగపడుతున్నాయి. ఈ 6వ రోజుని విద్యార్థులందరూ కంప్యూటర్లో అనేక రకాలైనటువంటి డిజైన్లు చేయడం, అంతేకాకుండా తమకు తెలిసినటువంటి విషయాలని ఇలా చార్ట్ల ద్వారా అలాగే పరికరాల ద్వారా వీటన్నిటినీ కూడా డిస్ప్లే చేయడం ద్వారా వీటిని అనేక మంది చూడడం వల్ల వాళ్ళకు కూడా ఈ స్కిల్ డెవలప్ చేసుకోవడానికి టెక్నాలజీ మీద ఒక ఐడియా ఏర్పరచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ 2వ అధికారి కె హైమావతి, పాఠశాల కంప్యూటర్ ల్యాబ్ ఇన్స్ట్రక్టర్లు జీవీఎస్ వర్మ, జి సుబ్బలక్ష్మి, కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.